పొద్దున్నుంచి 'జడ శ్రవణ్', 'ప్రశ్న రావణ్' మీద జరుగుతున్న కంటెంట్ వైరల్ అవుతుంది. సో, 'ప్రశ్న రావణ్' అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కాకినాడలో అరెస్ట్ చేసి పిఠాపురానికి తీసుకెళ్తున్నారు పోలీసులు. సో, ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయానికొస్తే, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దళిత క్రైస్తవ పోరాట సభ అని. దళిత సభ అయితే ఓకే. క్రైస్తవులు ఎందుకొచ్చారు అంటే వాళ్ళని కూడా కలుపుకున్నారు. ఓకే, బానే ఉంది. 'ప్రశ్న శ్రవణ్' మాట్లాడుతూ నేను క్రైస్తవుడిని గాదు. నేను ఏ మతస్థుడిని గాదు. నన్ను ఆహ్వానించారు, మాట్లాడమని పిలిచారు. మాట్లాడుతున్నాను అంటూ మాట్లాడడం ఓకే. ప్రశ్నించడం ఓకే. నిజంగా తప్పు జరిగిందే అనుకో, ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉంది. ఎవరన్నా ప్రశ్నించొచ్చు, తప్పు జరిగిన దాని గురించి మాట్లాడొచ్చు. కానీ దానికొక విధానం అనేది ఉంటుంది. నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ, ఆయన్ని తిడుతూ, ప్రశ్నిస్తున్న విధంగా ఆయన్ని దూషిస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నోట్లో అంటూ ఏదో బూతు మాట వాడుతూ, ఎలా పడితే అలా మాట్లాడొచ్చు. మనకి మీటింగ్ పెట్టుకున్నాం, ప్రజల్లోకెళ్ళిపోవాలి, ఆన్ స్పాట్ మనం వైరల్ అయిపోవాలి, ఒక రోజులో మనం అందరికీ తెలిసిపోవాలి. ఎన్నో వీడియోలు చేసావు. ఇప్పటిదాకా నిన్నెవరు గుర్తించలా. నువ్వెవడో ఎవడికి తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఎవడికి అర్థం గాదు. నువ్వు చెప్పేది ఎవడు పట్టించుకోడు. పోనీ పిలిచారు, మీటింగ్ పిలిచారు. నువ్వేం మాట్లాడాలనుకున్నావో దాని గురించి మాట్లాడడం మానేసి, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్న, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఓకే. సరే వాళ్ళిద్దరిని తిడుతున్నాడు, మాట్లాడాడు ఓకే. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గురించి అడుక్కుంటాడు. ఆ మనిషికి ఏం తెలుసు? క్రైస్తవుల్ని తిట్టడం తప్ప ఏం పనుంటుంది? ఎంతసేపు పక్క మతాలని, పక్క ఆచారాల్ని తప్పుపడుతూ ఉంటాడు. అడుక్కుని బతికేవాడికి అంత హక్కేంటి? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆయనొక సన్యాసి. ఊ అందరూ మనందరికీ తెలుసు ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో, ఆయన పని ఏంటి అంటే ఎక్కువగా లెక్చర్‌లివ్వడం, భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి ఉపోద్ఘాతాలివ్వడం. ఆయన ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతాలను వాటి గురించి చెప్తూ ఉంటాడు. ఎవరు అడగకుండా ఆయన ఎప్పుడూ గూడా ఒక మతాన్ని గాని, ఒక వ్యక్తిని గాని కించపరిచి మాట్లాడల. ఆయనకి తెలుసున్న వాళ్ళలోనే కొంతమంది ఎవరైతే క్రైస్తవులు, మనం ఇప్పుడు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ మనం అంటాం. లేదా వాళ్ళు అల్లా గురించో లేదా జీసస్ గురించో చెప్తే మనం గూడా ఆమెన్ అని అదే అంటూ ఉంటాం. బట్ మనం అన్నప్పుడు వాళ్ళెందుకనరు అనే ప్రశ్న ఆయనలో తలెత్తి దాని గురించి మాట్లాడారు తప్ప, ఎప్పుడూ గూడా ఒక వ్యక్తి గురించో, ఒక మతం గురించో వాళ్ళని తక్కువ చేసి లేదా వాళ్ళ సిద్ధాంతాలను తక్కువ చేసి మాట్లాడల. నీకలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నోరుంది కదా అని జెప్పి ఎలా పడితే అలా వాగితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు. ఎవరు పట్టించుకోరనుకుంటావా? నీలాంటి వాళ్ళ కోసమే ఇది. నీలా మాట్లాడి ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనుకునే వాళ్ళకి, మాట్లాడితే జరిగే పరిణామం ఏంటో ఇవాళ పోలీసులు చూపించారు. ఇప్పుడే కాదు, నువ్వు వెనకాల ఎవరన్నా ఉన్నారు, నా వెనకాల ఉన్న నాయకుడు నన్ను కాపాడుతాడు, నేను ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చు అని నువ్వు అనుకుంటే, ఏ నాయకుడు గూడా నీ ఇష్టం వచ్చినట్టు, నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు వచ్చి కాపాడరు. ఎవరు నీ ఎనకాల నిలబడరు. నీకు మీటింగ్ పెట్టి పిలిచిన జడ శ్రవణ్, నువ్వే ఇదనుకుంటే నీకంటే పెద్ద ఆహ్, ఇంకా ఏమనాలి అలాంటి వాళ్ళని. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడితే మీకు మాకు తేడా ఏముంటుందన్నట్టు ఆగిపోవాల్సొస్తుందనమాట. కొన్ని మాటలొచ్చినా కూడా నోట్లోంచి ఏ హ్మ్, మనిషికి, కుక్కకి తేడా ఉంటది కదా! సో, ఆ తేడా చూపించుకోవడానికి మేము మీలాంటి మాటలు అనలేకపోతున్నాము. బట్ బుద్ధుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. నోరుంది కదా అని చెప్పి మీటింగ్ పెట్టాం కదా! ఎవరు మనల్ని వింటున్నారు కదా! మనం మాట్లాడితే చప్పట్లు కొడుతున్నారు కదా! అని చెప్పి ఎలా పడితే అలా వాగితే ఓ ఊసలు లెక్కెట్టాల్సొస్తుంది. చిప్పకూడు తినాల్సొస్తుందనమాట. సో, ఆ చిప్పకూడు తిని ఎప్పటికన్నా బుద్ధి మారి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మంచి మార్గంలో నడుచుకుంటే లేదంటే నెక్స్ట్ టైమ్ చిప్పకూడు గాదు, తిహార్ జైలుకి పంపించి జీవితంలో బయటికి రాకుండా జేస్తారనమాట. ప్రజలు వింటున్నారు అని జెప్పి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే వాళ్ళెవరు ఉండరు. ఇలాంటి అనవసరపు మీటింగులు పెట్టి కులాల మీద, మతాల మీద మనుషుల్ని విడదీయాలని చూస్తే మటుకు అస్సలు బాగోదు. ఎందుకంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేవాళ్ళందరూ గూడా ఏ పార్టీలో ఉన్నారో, ఎటువైపు ఉన్నారో మనకు తెలుసు. కులాలకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కూటమి. కూటమి పార్టీ పట్టుకొని కులాల కోసం పనిచేస్తుంది, కుల వ్యవస్థ మీద వాళ్ళు బతుకుతూ ఉంటారని మాట్లాడితే ప్రజలకు తెలుసు ఎవరేంటి, ఎవరు కుల రాజకీయాలు చేస్తారు, ఎవరు శవ రాజకీయాలు చేస్తారు అని. అంతేగాని ఎవరినో ఉద్దేశించుకొని, ఎవరో సపోర్ట్ వస్తారనుకుని మీటింగులు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడితే మటుకు కరెక్ట్ కాదు. ఆలోచించుకొని మాట్లాడండి.